చేసి సకల రూపాలతో అయ్యవార్ల చేత ఈ ఒక శిరసున తిరిగి దానదత్తనం చేశా. శివతాండవులు నేను తాండవాడుతూ ఆనందమూర్తిని ముగ్గురమ్మల మూలముడుకున్నాయి. మరి మూల అఖండ జ్యోతిని వెలుగుతూ ఉండాలని నా సాక్షి ప్రమాణకం చేస్తున్నా. చక్కటి ఈ ఒక ఆలయాన్ని కోవిల చేస్తా. మరి 2025 నాటికి ఈ ఆలయం కోవిలగా ఎలా మారింది అన్న కన్నాన్ని మళ్ళీ చూపిస్తా. ఆనందమూర్తిని నేను వెలుగుతానని ఇంద్ర సాక్ష్యం మీకు ప్రమాణకం చేస్తున్నా. నా ప్రమాణకంలో ఎలాంటి ఆటంకం లేకుండా జయపదన వరాన్నిస్తానని ఇంద్ర సాక్షి నేను ప్రమాణకం చేస్తున్నా. ఎవరైతే నన్ను నమ్మి ఆనందమైన భారం ఆయన మీదేసి గిరిపరిశ్రమ ఎవరైతే చేస్తారో చేసిన కష్టకాలాలు మొత్తం జయపదన భుజాల మీద వేసుకుంటామని శ్రీనివాసుల పాదాల సాక్ష్యం వల్ల మీకు నేను ప్రమాణకం చేస్తున్నా. నా ప్రమాణకం ఎప్పుడు వ్యర్థం కాదు కాదు కాదు. సరేనయ్యా, మరి పూలతో నాకు అలంకరణ చేయాలి. ఆ పూలు ఎక్కడ పడతాయి? ఆ ఒక భరణాల మీద తిలకించాలి. ఈ మకర సంక్రాంతి రోజు 7 గడియలు వస్తానని ప్రమాణకం చేశారు. అసలు రాకపోతే ఏమైందని అనుకుంటున్నారు? అసలు దిగులు పడిపోతే ఏమైందని అనుకుంటున్నారు? నన్ను చూసిన వారికి మోక్షం కలుగును. దైవతత్వంలో ఉన్న మహిమేది నేను ఉన్నానని నీకు ఎన్నిదట్టి నిద్ర లేపుతా. ఇంద్ర సాక్షి నీకు నేను ప్రమాణకం చేస్తున్నా. కాదన్నా వద్దన్నా ఎగిన వారు కాదన్న వారు దూషించిన వారు దుమ్మెత్తిన వారు మొత్తం నీ చెంతకు 500